వచ్చిన క్లయింట్స్ కంఫర్టే ఇంపార్టెంట్ అన్నట్టుగా మీ అక్క ఫీల్ అయింది. వాళ్ళు హర్ట్ అయితే ఎక్కడ వాళ్ళిచ్చే ప్రాజెక్ట్ రాకుండా పోతుందోనని నిన్ను కూడా హర్ట్ చేసింది. ఇంట్లో మనుషుల పరువు గౌరవం కన్నా బయట వాళ్ళిచ్చే ప్రాజెక్టే ఎక్కువ అనుకుంది. పాపం ఇందాక వివేక్ ని చూస్తే చాలా జాలేసింది. తన మన కంపెనీ డైరెక్టర్ అయ్యుండి కూడా వచ్చిన వాళ్ల ముందు ఓ సర్వెంట్లా నుంచున్నాడు. ఇక నీ సంగతి అయితే చెప్పనవసరం లేదు. కుక్లా వంట చేస్తావు, కింద పడిన జ్యూస్ ని మెయిడ్లా తుడుస్తావు. నేనిదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇంట్లో నీకు గాని వివేక్కి గాని దక్కాల్సిన విలువ గౌరవం దక్కడం లేదు. మీ అక్క దృష్టిలో నువ్వొక మెయిడ్వి, వివేక్ ఒక సర్వెంట్. ఇందాక నేను పని మనిషిని కాదు ఇంటి మనిషిని అన్నావు. ఈ రోజు జరిగింది, ఇంతకు ముందు జరిగింది, ఇక ముందు జరుగుతుంది. నువ్వు వివేక్ ఈ ఇంటి మనుషులో లేక పని మనుషులో నువ్వే డిసైడ్ చేసుకో. రిజల్ట్ ఎలా వస్తుందో తెలీదు. లేకపోతే ఇంకొక పాచిక వేస్తాం. ఏంటి లక్ష్మి, ఎవరికోసం చూస్తున్నావు? పొద్దున అనగా బయటికి వెళ్లిన మావయ్య గారు ఇంకా ఇంటికి రాలేదండి. నువ్వేదో పని మనిషి అయినట్టు, మీ అక్కేదో యజమానిరాలైనట్టు నేను నోటికొచ్చినట్టు తిట్టింది. వివేక్ పొరపాటున వేరే ఫైల్ తీసుకొస్తే సొంత మరిది అని కూడా చూడకుండా పరాయి వాళ్ల ముందు చెడమడా తిట్టేసింది. మీ అక్క దృష్టిలో నువ్వొక మెయిడ్వి, వివేక్ ఒక సర్వెంట్. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళుంటే నువ్వేమో ఇక్కడున్నావు. నీ జీవితం కిచెన్కి అంకితమైపోయింది జాను. ఒక్కసారి మావయ్య గారికి ఫోన్ చేయండి. ఇందాకే చేశాను, అటెండ్ చేయలేదు. ఏదన్నా పనిలో ఉన్నారేమో, వస్తారులే, నువ్వేం కంగారు పడతావు. ఏంటి వివేక్, ఏం ఆలోచిస్తున్నావు? అదే అన్నయ్య, పొద్దునొచ్చిన క్లయింట్స్ గురించి. ఫైల్ తారుమారైనందువల్ల వాళ్ళేమైనా ఫీల్ అయ్యారేమో. ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటారు వివేక్? అంత పెద్ద కాంట్రాక్ట్ డీల్ చేస్తున్నప్పుడు నువ్వు కూడా కేర్లెస్గా ఉండకూడదు కదా. సారీ వదినా, పిల్లలు డ్రాయింగ్ పేపర్స్ ఫైల్లో పెడతారని అనుకోలేదు. పిల్లలు తెలియక చేసుంటారు, పెద్దవాడివి నువ్వు చూసుకోవాలి కదా. విన్నావా మీ అక్క మాటలు? పిల్లలు తప్పు చేస్తే వివేక్ నంటోంది. అయినా మీ రూమ్లోకి పిల్లలు ఎందుకు రాణిస్తున్నారు? ఇప్పుడు చూడు, ఆ పిల్లల వల్ల వివేక్ ఎన్ని మాటలు పడుతున్నాడో. ఈ తప్పు నాదే వదినా, నా వల్లే ఆ కాంట్రాక్ట్ రాకుండా పోతుందేమో. ఏమో, వాళ్ళ తర్వాత డెసిషన్ చెప్తామన్నారు కదా. ఆ కాంట్రాక్ట్ రాకపోతే మనం చాలా లాస్ అవుతాం వివేక్. వింటున్నావా? కాంట్రాక్ట్ పోతే నష్టం వస్తుందని ఆలోచిస్తుంది కానీ మరిది పరువు పోయిందని ఆలోచించట్లేదు. మీరిద్దరూ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ కాంట్రాక్ట్ తప్పకుండా మనకే వస్తుంది. ముందేం జరిగినా తర్వాత వాళ్ళు మనతో బాగానే మాట్లాడారు కదా. తర్వాత హెల్తీ డిస్కషన్ జరిగిందనుకోండి, కానీ ముందు అలా జరగకుండా ఉంటే బాగుండేది. చూసావా,
మిత్ర చెప్తున్నా మీ అక్క మాత్రం పట్టిన పట్టు విడవకుండా వివేక్దే తప్పు అన్నట్టు చెప్తోంది. అది మీ అక్క అంటే ఇక నువ్వు వివేకు బాగుపడినట్టే. ఆ, జాను పిల్లలకి పాలిచ్చావా? చూసావా, వాళ్ళ పిల్లలకి నువ్వు పాలు తీసుకెళ్లాలట. చైర్మన్ గారు ఆర్డర్ వేస్తున్నారు, త్వరగా తీసుకువెళ్ళు జాను. వివేక్, అన్నయ్య. టైం అవుతుంది, త్వరగా రా. వస్తున్నా అన్నయ్య. వివేక్ ఇంకా తింటున్నావా? త్వరగా పద, టైం అవుతుంది. వచ్చేస్తున్నా వదినా. అరే అయ్యో, అరే రే వివేక్, తినండి. ఆగండి. అయ్యో వివేక్ ఆగు. తింటున్నది సగంలో వదిలేసి అర్ధాకలతో వెళ్ళిపోయాడు. ఏమైందా ఆంటీ? ఎవరి మీద కోపడుతున్నారు? ఎవరి మీద కోప్పడితే ఎవరు ఊరుకుంటారు? నా మీద నాకే కోపంగా ఉంది. ఏం జరిగిందా ఆంటీ? వివేక్ టిఫిన్ తింటుంటే మిత్ర లక్ష్మిలోచ్చి ఆఫీస్కి వెళ్ళిపోదామని పిలిచారు. తింటున్నవాడు సగంలోనే వదిలేసి వెళ్ళిపోయాడు. అయ్యయ్యో, వివేక్ ని అలా ఎలా తీసుకెళ్లిపోయారా ఆంటీ? వాడు ఈ ఇంటి వారసుడో లేక ఆ మిత్ర లక్ష్మిలకి డ్రైవరో అర్థం కావట్లేదు. ఊరుకోండి ఆంటీ, మీరే ఇంత బాధపడితే జాను ఇంకెంత బాధపడుతుంది? తనకెందుకు బాధుంటుంది? వివేక్ తిన్నా తినకపోయినా వాడు ఏ వైపైనా పర్వాలేదు.